హాయ్ ఫ్రెండ్స్, మీ అబ్బాయిని రియల్ హీరోగా చెయ్యాలనుకుంటున్నారా? మరి ప్రతి తండ్రి నేర్పించాల్సిన ఒక 10 పాఠాలు ఉన్నాయండి, పేరెంటింగ్ టిప్స్. అవి ఇప్పుడు ఏమిటో చూద్దాం. ఒక పురుషుడు సమాజంలో ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాలను ఒక కుమారుడు మొదట తన తండ్రిని చూసే నేర్చుకుంటాడు. తండ్రి కేవలం మార్గదర్శి మాత్రమే కాదు, ఒక కొడుకు జీవితానికి తొలి గురువు. ఒక తండ్రి తన కుమారుడికి తప్పనిసరిగా నేర్పించాల్సిన 10 కీలకమైన జీవిత పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తండ్రి నీడలో పెరిగే కొడుకుకు అడుగడుగున తండ్రి ప్రవర్తనే ఒక పాఠం. ఆడవారిని గౌరవించడం నుంచి అపజయాలను తట్టుకోవడం వరకు ఒక తండ్రి మాత్రమే తన కొడుకుకు నేర్పించగలిగే విలువలు ఎన్నో ఉన్నాయి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఉత్తమమైన తండ్రిగా తన కొడుకును తీర్చిదిద్దే ఆ 10 సూత్రాలు మీకోసం. సమాజంలో ఆడపిల్లలే కాదు, అబ్బాయిలు కూడా ఒక పద్ధతిగా పెరగాలి అనే చెప్పడానికి ఈ సూత్రాలు అన్వయిస్తాయి. ఒక తండ్రి తన కొడుకుకు చెప్పే పాఠాలు మాటల ద్వారా కంటే తన జీవన శైలి ద్వారానే ఎక్కువగా అందుతాయి. అవే ఒక కొడుకును రేపటి పౌరుడిగా తీర్చిదిద్దుతాయి. మహిళలను గౌరవించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక తండ్రి తన భార్యని, తల్లిని, సోదరిని ఎలా చూసుకుంటాడో గమనించే కుమారుడు మహిళల పట్ల గౌరవంగా మెలగడం నేర్చుకుంటాడు. నెంబర్ 2, అపజయాలను తట్టుకోవడం. ముఖ్యంగా ఇది పురుషుడికి అవసరం. జీవితంలో గెలుపు మాత్రమే కాదు, ఓటమి కూడా ఎదురవుతుందని, ఆ సమయంలో కుంగిపోకుండా తిరిగి ఎలా నిలబడాలి అనేది తండ్రి తన అనుభవాల ద్వారా నేర్పిస్తాడు. మూడో విషయం, కుటుంబ బాధ్యత. కుటుంబ అవసరాలను తీరుస్తూ వారిని రక్షించే తండ్రిని చూసి పెరిగే కొడుకు సహజంగానే బాధ్యత గల వ్యక్తిగా మారతాడు. నెంబర్ 4, కష్టపడే తత్వం. నీతిగా, నిజాయితీగా సంపాదించే డబ్బు విలువను తండ్రి నేర్పిస్తాడు. కష్టపడితేనే ఫలితం ఉంటుందని తన పనుల ద్వారా నిరూపిస్తాడు. భయాన్ని జయించడం. సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకుండా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో తండ్రి నేర్పిస్తాడు. తండ్రి చేయి పట్టుకుంటే వచ్చే ధైర్యం మరెక్కడా దొరకదు. అలాగే 6వ నెంబరు, ఆర్థిక క్రమశిక్షణ. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దానిని ఎలా ఆదా చేయాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అనే ఆర్థిక నిర్వహణ పాఠాలను తండ్రి నుంచే నేర్చుకోవాలి. కుటుంబంలో మాట మీద నిలబడడం. 7th పాయింట్, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ఒక పురుషుడికి ఉండాల్సిన ఉత్తమ లక్షణం. తన ప్రవర్తన ద్వారా మాట తప్పకూడదు అనే విలువను తండ్రి నేర్పిస్తాడు. అలాగే ముఖ్యమైన విషయం 8వ నెంబర్, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. ముఖ్యమైన విషయం ఇది. సమస్యలు ఎదురైనప్పుడు నిదానంగా ఉండాలి. నిదానంగా ఉండడం, భావోద్వేగాలను నియంత్రించుకోవటం ఎలాగో తండ్రి పరిణతి నుంచి కొడుకు గ్రహిస్తాడు. నెంబర్ 9, స్వయం గౌరవం, నిజాయితీ. ఎవరి ముందైనా తల వంచకుండా ఆత్మగౌరవంతో నిజాయితీగా బ్రతకడం ఎలాగో తండ్రి నేర్పిస్తాడు. ఆ తల ఎత్తుకుని నడిచే గర్వం వల్లే తండ్రి వల్లే వస్తుంది. ఆ తల ఎత్తుకుని నడిచే గర్వం తండ్రి వల్లే వస్తుంది. ఇక లాస్ట్ బట్ 1, 10th పాయింట్, త్యాగం చేయడంలో ఉన్న గొప్పతనం. తన ఆశలను పక్కన పెట్టి కుటుంబం కోసం తండ్రి చేసే త్యాగాలను చూసి ప్రేమ అంటే కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, ఇవ్వడం కూడా అని కొడుకు తెలుసుకుంటాడు. ఈ 10 పాయింట్స్ తండ్రి దగ్గర కొడుకు నేర్చుకుంటాడు. సమాజంలో పురుషుడు ఎలా ఉండాలనే విషయాన్ని ముఖ్యమైన సమాచారం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.